మోడర్న్ వార్స్లో డ్రోన్ టెక్నాలజీ ఎలా గేమ్ చేంజర్ అయ్యింది. బ్యాటిల్ ఫీల్డ్లో ఇప్పుడు ఫైట్ చేస్తుంది సోల్జర్స్ మాత్రమే కాదు, సైలెంట్గా స్కైలో మూవ్ అవుతుంది ఒక పవర్ఫుల్ మిషన్. దట్ మిషన్ ఈజ్ కాల్డ్ డ్రోన్. కనిపించకుండా అబ్జర్వ్ చేస్తుంది, అవసరమైతే స్ట్రైక్ కూడా చేస్తుంది. సింపుల్ కంట్రోల్ సిస్టమ్తో కంప్లీట్ మిలిటరీ ఆపరేషన్ని హ్యాండిల్ చేస్తున్నాడు. గ్రౌండ్లో ఉండి కంట్రోల్ చేస్తున్నాడు, కానీ యాక్షన్ జరిగేది ఎనిమీ టెరిటరీలో. దిస్ ఈజ్ నాట్ సైన్స్ ఫిక్షన్, దిస్ ఈజ్ మోడర్న్ వార్ఫేర్. అసలు డ్రోన్స్ అంటే ఏంటి? డ్రోన్స్ని టెక్నికల్గా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ లేదా యూఏవి అంటారు. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే పైలట్ లేకుండా ఫ్లై అయ్యే ఎయిర్ క్రాఫ్ట్ డ్రోన్. రిమోట్ కంట్రోల్ లేదా జీపీఎస్ ఇంకా సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా కంట్రోల్ చేసేదే డ్రోన్. కొన్ని డ్రోన్స్ మాన్యువల్ కంట్రోల్లో ఉంటాయి, కానీ కొన్ని డ్రోన్స్ ప్రీ ప్రోగ్రామ్డ్ రూట్స్ ఫాలో అవుతాయి. లాంగ్ అవర్స్ స్కైలో ఉండగలవు, హై ఆల్టిట్యూడ్లో కూడా ఫ్లై చేయగలవు. మోడర్న్ వార్స్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ ఎవ్రీథింగ్. ఎనిమీ ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు మూవ్ అవుతున్నాడు, ఎక్కడ హైడ్ అయ్యాడు. డ్రోన్స్ హై రెజల్యూషన్ కెమెరాస్, థర్మల్ సెన్సర్స్ యూజ్ చేసి ఎనిమీ మూమెంట్స్ ట్రాక్ చేస్తాయి. థర్మల్ సెన్సర్స్ వల్ల హీట్ డిటెక్ట్ చేయగలవు, అందుకే నైట్ టైంలో కూడా క్లియర్గా చూడగలవు. దిస్ గివ్స్ రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఆర్మీ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోగలదు. ట్రెడిషనల్ అటాక్స్లో కొలాటరల్ డ్యామేజ్ ఎక్కువగా ఉండేది, ఎగ్జాక్ట్ టార్గెట్ గుర్తించడం చాలా కష్టంగా ఉండేది. కానీ డ్రోన్ స్ట్రైక్స్లో టార్గెట్ స్పెసిఫిక్ లొకేషన్ని లాక్ చేసి అటాక్ చేస్తారు. హై ప్రిసిషన్, లో రిస్క్. చిన్న టార్గెట్ అయినా యాక్యురేట్గా హిట్ చేయగలవు. ఇది వార్ స్ట్రాటజీని కంప్లీట్. ఫైటర్ జెట్స్తో కంపేర్ చేస్తే డ్రోన్స్ కాస్ట్ చాలా తక్కువ. పైలట్ లైఫ్ రిస్క్ కూడా ఉండదు. ఫ్యూయల్ కన్సంప్షన్ తక్కువ. లాంగ్ డ్యూరేషన్ మిషన్స్కి డ్రోన్స్ పర్ఫెక్ట్ ఆప్షన్. ఎకనామికల్లీ అండ్ స్ట్రాటజికల్లీ స్మార్ట్ చాయిస్. ఇప్పుడు వచ్చే డ్రోన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఆటోమేటిక్ టార్గెట్ రికగ్నిషన్, పాత్ ప్లానింగ్, స్వామ్ టెక్నాలజీ. స్వామ్ టెక్నాలజీ అంటే ఒక డ్రోన్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ కోఆర్డినేట్ అయ్యి మిషన్ కంప్లీట్ చేస్తాయి. ఫ్యూచర్ వార్స్లో హ్యూమన్ సోల్జర్స్ కన్నా ఆటోనమస్ సిస్టమ్స్ ఎక్కువ రోల్ ప్లే చేయవచ్చు. దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ వార్ఫేర్. టెక్నాలజీ పవర్ఫుల్ అయినా యూజ్ చేసే విధానం ఇంపార్టెంట్. డ్రోన్ స్ట్రైక్స్పై వరల్డ్ వైడ్ డిస్కషన్ జరుగుతుంది. అకౌంటబిలిటీ అండ్ ఎథికల్ క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. టెక్నాలజీని రెస్పాన్సిబుల్గా యూజ్ చేయడం చాలా ముఖ్యం. సో క్లియర్గా చెప్పొచ్చు, మోడర్న్ వార్స్లో డ్రోన్స్ ఆర్ నాట్ జస్ట్ టూల్స్, దే ఆర్ స్ట్రాటజిక్ గేమ్ చేంజర్స్. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం నుంచి ప్రిసిషన్ స్ట్రైక్స్ వరకు బ్యాటిల్ ఫీల్డ్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన టెక్నాలజీ ఇదే. ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్డ్ వర్షన్స్ మనం చూడబోతున్నాం. మీరు ఇలాంటి టెక్ అండ్ డిఫెన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అంటే టెక్ అండ్ టాక్టిక్స్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.